దేవుని స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి క్రాస్ మినిస్ట్రీస్ నిర్వహిస్తున్నటువంటి ఈ టీవీ సువార్త కార్యక్రమాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ మీకు అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరొకసారి ఈ పుస్తకం కరుణ సుమన అనేటటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం కలిగించేటటువంటి ఈ పుస్తకం పరిచయం చేస్తూ ఉన్నాను. ఇది ఆత్మీయంగా ఎంతో ప్రోత్సాహకరంగా చాలా ప్రయోజనకరమైనటువంటి రీతిగా ఉన్నది అని అనేక మంది చెప్పటం, తర్వాత దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఈ పుస్తకం రాయటానికి ప్రభు సహాయం చేశారు. ఇది ప్రతివారు చదవాలి అనేటటువంటి ఆ యొక్క ఆకాంక్ష నాలో ఉన్నది. ఇది కావలసినటువంటి వారు ఫోన్ నంబర్కు నాకు సంప్రదించినట్లయితే మిగిలినటువంటి విషయాలు వాటి గురించి తెలియజేయబడుతుంది. సమయంలో ప్రార్థన చేసి ఈ యొక్క పరిచర్య ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు. నా మాట వ్యర్థముగా తిరిగి రాదని సెలవిచ్చావు. నీ వాక్యమునకు శాశ్వతమైనటువంటి ప్రయోజనము ఉన్నది. ఆ రీతిగా ప్రభా, కొద్ది సమయం నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉంటుండగా దేవట్టి శాశ్వత విలువ కలిగినటువంటి నీ వాక్కులు మాకు దయచేయండి. ఈ పరిచర్యలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సమయంలో ఒక కీర్తన పల్లవి 2 వచనాలు పాడుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు ఉదయ, రాజులు నీదు ఉదయ కాంతికి వచ్చేదారు, కాంతికి వచ్చేదారు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగజేతున్. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగజేతున్. బహుతరములకు సంతోష, బహుతరములకు సంతోష కారణముగా చేసెదను, కారణముగా చేసెదను. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించి
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడినటువంటి వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవునికి స్తోత్రం. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ ఒక ప్రజలు, ఈ ప్రజలలో ఒక మార్పు అనేటటువంటిది వారు పొందారు. ఈ మార్పు ఏమిటి అని అంటే, వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చారు. తర్వాత ఒకప్పుడు వారు ప్రజలుగా గుర్తించబడలేదంట, కానీ ఇప్పుడు ప్రజలుగా గుర్తించబడ్డారు. ఒకప్పుడు వారు కనికరింపబడటం అనేటటువంటిది వారి జీవితంలో ఎరుగరు. ఇప్పుడైతే వారు కనికరింపబడినటువంటి వారయ్యారు. అంటే వారి జీవితంలో ఒక నూతనత్వం అనేటటువంటిది వచ్చింది. వాటిలో మొదటిది ఏమిటి అని అంటే, వారు చీకటిలో నుండి బయటపడిపోయారు. అంతకుముందు వారు చీకటిలో ఉండేవాళ్ళు. వారు చీకటి అనగా పాపములో ఉండేవారు. ఇది పాపము, ఇది దుర్నీతి, ఇది అనాగరికము, ఇది అజ్ఞానము, ఇది దయ్యం సంబంధమైనటువంటి విధానము అనేటటువంటిది వారికి తెలియదు. అంతేకాకుండా ఈ యొక్క దురాత్మ, దుష్ట శక్తి వారిని బంధించి వారిని వెలుగు చూడకుండా చీకట్లో అట్టే పెట్టేసి. ఉదాహరణకు, ఈ ప్రజలు చదువుకుంటే జ్ఞానవంతులు అవుతారు. ఆ జ్ఞానం వలన మనము వీరిని అదుపు చేయలేం అనేటటువంటి భావం ఉన్నటువంటి ఆ సాతాను సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుని గురించినటువంటి సత్యం మరుగు చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి యొక్క జీవితం దేవుడు సృష్టికర్త ఏ ప్రయోజనం కొరకు, ఎంత విలువైనటువంటి రీతిగా, ఎంత స్వతంత్రంగా, ఎంత మహిమకరంగా ఏర్పాటు చేశాడో దానిని వారికి తెలియకుండా వారిని చీకట్లో, అంధకారంలో ఉంచేసేసి వారిని ఆ చీకట్లో బంధించి ఉంచుతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకాశము ఈ లోకంలోనికి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క రాజ్య సువార్తను, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని ఆయన ఆ సువార్త ప్రకటించడం ప్రారంభించినప్పుడు ఏమవుతా ఉన్నదంటే, ఆ సువార్త వెలుగు మానవుల యొక్క హృదయాల్లో ప్రకాశించి ఎంతవరకు ఈ గొప్ప సత్యములను మనము ఎరుగకుండా ఉన్నాం, మనం అజ్ఞానంలో ఉన్నాం అని చెప్పి వారు తెలుసుకుని, వారు ప్రభువుని విశ్వసించి వారు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది వారు రక్షణ పొంది బాప్తిసం పొందినప్పుడు వారి యొక్క జీవితాలకు కలిగినటువంటి ఆ వెలుగు చూసేటప్పటికీ వారికి ఎంతో ఆశ్చర్యమైపోతాం. ఎంత గొప్ప వెలుగు ఎంతకాలం మనం చూడలేదు, ఎంత గొప్ప వెలుగు మనకు మరుగైపోయి ఉన్నది, ఎంతకాలం నేను అజ్ఞానంలో చీకట్లో బంధించబడి నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను అనేటటువంటి ఒక గ్రహింపు ఒక దైవజనుడు. ఆయన ఎంఏ చదివారు, బిఈడి చదివారు, తర్వాత టీచర్గా పనిచేస్తూ దేవుని పనికి ఆయన ఆ ఉద్యోగాన్ని మానేసి వచ్చారు. అయితే ఆ దైవజనులు సాక్ష్యం చెప్పేటప్పుడు
ఒక మాట అంటూ ఉంటారు. ఏమిటి అని అంటే 25 సంవత్సరాల వరకు నా జీవితం చీకటి, అది ఒక బ్లాక్ పీరియడ్, అది చీకటి. 25 సంవత్సరాలు నా జీవితాన్ని నేను చీకటిలో గడిపేశాను, విలువలేనటువంటిదిగా గడిపేశాను. కనుక నా జీవితంలో 25 సంవత్సరాలు వెలుగులో నడుచుకోకుండా నష్టపోయాను. అది ఒక మైనస్ పాయింట్ నా జీవితానికి. నా ఆయుష్లో 25 సంవత్సరాలు నేను నష్టపోయాను అని ఆయన పరితాపం చెందుతూ తన సాక్ష్యాన్ని చెప్తారు. ఎందుకు అనంటే అది చీకటిలో గడిపారు, నిష్ప్రయోజనకరమైనటువంటిదిగా గడిపారు. అయితే దేవుడు తన సువార్తను ప్రకటింపజేసి ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మరి సువార్తకు లోబడినటువంటి వారి జీవితాలన్నింటినీ కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ద్వారా రక్షణ పొందినటువంటి మనకు కలిగేటటువంటిది ఏమిటి అని అంటే మరి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగు. దేవుని వెలుగు ఎట్టుంటుందో కూడా తెలియదు కొంతమందికి. దేవుని కృపను బట్టి రక్షణ పొందిన తర్వాత దేవుడు కొన్ని మన విశ్వాసం స్థిరపడటానికి కొన్ని సాదృశ్యాలు, కొన్ని దర్శనాలు, కళల ద్వారా, స్వరం ద్వారా మరి దైవ ప్రత్యక్షతలు అనుగ్రహించి మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటాడు. అప్పుడు మనకి ఏమవుతూ ఉంటుందంటే దేవుని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు, దేవుని ఆశ్చర్యకరమైనటువంటి నీతి, దేవుని ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ, దేవుని ఆశ్చర్యకరమైనటువంటి సహనం, దేవుని యొక్క సమాధానం, ఇవన్నీ మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు మనకేమవుతూ ఉంటుందంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో ప్రవేశించాను, చీకటిలో నుండి నేను బయటకు వచ్చేసాను అనేటటువంటి ఒక అనుభవం కలుగుతుంది. తర్వాత మన జీవితంలో మరి మనము ఏమని ఉన్నది అని అంటే మరి ఏర్పరచబడినటువంటి వంశము, చూజన్ పీపుల్. దేవుడు ఈ ప్రజలు నా ప్రజలుగా ఒక ప్రత్యేకమైనటువంటి మహిమకరమైనటువంటి జీవితం జీవించటానికి నేను వీరిని ప్రత్యేకించాను, వీరిని నేను కోరుకున్నాను, వీరిని నేను ఎన్నిక చేశాను. ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత అతని యొక్క హృదయంలోనికి వచ్చేటటువంటి అనుభవం ఏంటంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కోరుకున్నాడు. ఒక ప్రత్యేక జీవితం జీవించడానికి నేను నిన్ను రక్షించుకున్నాను. నేను పరిశుద్ధుని గనుక నా వలె నీవు కూడా పరిశుద్ధురాలిగా జీవించడానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం, నేను ప్రత్యేకించుకున్నటువంటి జనాంగం అని చెప్పి ఒక విశ్వాసి హృదయంలో దేవుడు తనను ఏ రీతిగా పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆయన ప్రత్యేకించుకున్నాడో దానిని మరి ఆ హృదయంలో తెలిసేటట్లు చేస్తాడు. తర్వాత వారి యొక్క జీవితం రాజులైన యాజక సమూహము అని రాయబడి ఉంది. అది రాజులైనటువంటి యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్హుడ్. అంటే అది ఒక రాజవంశానికి సంబంధించి కనెక్ట్ అయినటువంటిది. తర్వాత అది ఒక యాజకత్వానికి సంబంధించినటువంటిది. అటు రాజరికం తర్వాత యాజకత్వం కలిసినటువంటి జీవితంలాగా. మరి రాజుగా ఎలాగూ అనంటే మరి రాజుగారి బిడ్డలు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుని బిడ్డలుగా వారు నియమింపబడ్డారు. ఆ ప్రభుని అంగీకరించినటువంటి వారు ఆయనకు పిల్లలయ్యేటటువంటి అధికారం ఉన్నది. తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనకు ప్రభు బోధించినటువంటి సత్యం ఏమిటి అంటే మానవులమైనటువంటి మనలను దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. ఆ మహాదేవుణ్ణి, ఆ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ దేవుణ్ణి
మనము తండ్రి అని పిలిచేటటువంటి ఆ యొక్క అనుబంధం మనలను చీకట్లో నుండి వెలుపలికి తీసుకొని రావటం ద్వారా ప్రభు మనకు ఏర్పాటు చేశాడు. కనుక ఆయన మనకు తండ్రి, మనం ఆయన బిడ్డలం. తర్వాత యాజకత్వం అనగా మనము ప్రార్థన చేసేటటువంటి వారిగా, తండ్రికి మనము మహిమ చెల్లించేటటువంటి వారిగా, స్తుతి ధూపం వేసేటటువంటి వారిగా, అర్పణలు చెల్లించేటటువంటి వారిగా, అనేకుల పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేసేటటువంటి వారిగా మనం ఉంటాం. కనుక మనము యాజకులుగా కూడా మనము పరిగణింపబడుతూ ఉన్నాం, యాజకత్వాన్ని కూడా జరిగిస్తూ ఉన్నాం. తర్వాత బైబిల్లో ఉన్నది ఏంటంటే, ఏదిగో పరిశుద్ధ జనము వలె ఉండటానికి దేవుడు మనలను కోరుకున్నాడు. దేవుడు మనలను పరిశుద్ధ జనముగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటు మన జీవితంలో ఎంత మహిమకరమైనటువంటిది అని అంటే, ఈ లోకంలో యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి రక్షణ పొందినటువంటి జనాంగానికి వీరు పరిశుద్ధులు అనేటటువంటి పేరు. వీరు పరిశుద్ధులు. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నా, తర్వాత సమాజంలో మనకు తగినటువంటి ఆ స్థాయిలో స్తోమతలో మనం నివసిస్తూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ద్వారా చీకటిలో నుండి విడుదల పొందినటువంటి, ఆ రక్షణ పొందినటువంటి వారికి ఈ లోకంలో వీరు పరిశుద్ధ జనులు, పరిశుద్ధంగా నీతిగా ఉంటారు. వారి ప్రభు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ రక్తము చేత వీరు విమోచించబడ్డారు. వీరు పరిశుద్ధులుగా జీవించటానికి పరిశుద్ధాత్మ వారికి సంచకరుగా అనుగ్రహింపబడ్డాడు. వీరు పరిశుద్ధులుగా జీవించటానికి పరిశుద్ధ గ్రంథము వారికి ఉన్నది. వీరు పరిశుద్ధులుగా జీవించటానికి పరిశుద్ధ సంఘము, సహవాసము ఉన్నది. వీరు పరిశుద్ధులు, పరిశుద్ధ జనాంగం. తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఏమని ఉన్నదంటే, దేవుని సొత్తు అయిన ప్రజలనై ఉన్నారు. వీరు దేవుని యొక్క సొత్తు. సొత్తు అంటే సొంత ఆస్తి అని. అది హృదయానికి దగ్గరగా, అంటే అమితంగా ఇష్టపడేటటువంటి ఆస్తి. నా సొత్తు అనంటే అది ఒక ఆప్యాయతను, ఒక అనుబంధాన్ని, ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. అందుచేత దేవుడు అంటాడు, ఆయన ఏమంటాడంటే, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నానంటాడు. ఇశ్రాయేలు, నేను నిన్ను మరిచిపోలేను అంటాడు. నా యందు మీరున్నారు, మీ యందు నేను ఉన్నాను అని అంటాడు. అంత ప్రభువులో ఐక్యముగా ఉండి ప్రభు వారి వలె, ప్రభు సొత్తు వలె జీవించేటటువంటి ఆ గొప్ప భాగ్యం ఇవ్వటానికి దేవుడు మనలను చీకట్లో నుండి మనలను తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను నడిపించాడు. అయితే మనము ఆ దినాల్లో దేవుడు లేవీలు అనేటటువంటి వారినే యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ దినాల్లో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవునికి యాజకుల వలె వారు యాజక ధర్మాన్ని నిర్వహిస్తూ, వారు ఈ లోకంలో వారు యాజకుల వలె ఉంటూ వారి యొక్క దేహమునే సజీవమైనటువంటి యాగంగా సమర్పిస్తూ, వారి యొక్క దేహమే సజీవమైనటువంటి రాయి వలె ఆ దేవాలయంలో ఒక భాగంగా ఉంటూ, దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క సంఘం అనేటటువంటి ఆయన శరీరంలో ఒక సజీవమైనటువంటి అవయవం వలె ఆయన మహిమపరుస్తూ, ఆయనలో నేను ఇమిడిపోయి ఉండాను అనేటటువంటి ఒక గొప్ప ఆనందాన్ని కలుగజేస్తూ గొప్ప జీవితాన్ని మనకు మరి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పరిస్థితి ఏమిటి అనంటే, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడ్డాం. ఒకప్పుడు ప్రజగా లేము,
ఇప్పుడు దేవుని ప్రజ అయ్యాం. ఒకప్పుడు మనలను ఎవరు కనికరించలేదు, అయితే ఇప్పుడు దేవుడే మనలను కనికరించి, ఈ లోకంలో ఎవరు కనికరించినా కనికరించకపోయినప్పటికీ మనకు గొప్ప ఆదరణ కలిగేటట్లుగా మన జీవితాలని మార్చాడు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 20వ వచనంలో దేవుని యొక్క వాక్యము మనకు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మన యొక్క జీవితం అది ఏమయ్యింది? మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి వచ్చాం. అయితే ఈ లోకంలో ఒక్కొక్క దేశంలో ఉంటుండగా ఆ దేశ పౌరులుగా పరిగణించబడతాం. అయితే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ పాపము నుండి, శాపము నుండి పొందినటువంటి ఆ రక్షణ, ఆ స్వాతంత్ర్యాన్ని బట్టి మన పౌరసత్వమే అది పరలోక పౌరసత్వంగా మారిపోయింది. ఒకప్పుడు భారతదేశంలో పౌరసత్వం లేనటువంటి వాళ్ళలాగా ఉండం. అనేక రకాలైనటువంటి మరి ఎడముగా పెట్టినటువంటి పరిస్థితులు, వీరు ప్రజలు కాదు, వీరు మనుషుల కింద లెక్క వేయటానికి వీల్లేదు అన్నట్టుగా ఎడంగా ఉండేటువంటి వాళ్ళగా ఉన్నాం. అయితే ఆ ప్రభువు మనను రక్షించాడు, రక్షించి విలువైనటువంటి వారిగా మన జీవితాలను మార్చాడు. అంతేకాదు కానీ పరలోక పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించాడు. అక్కడ మన ప్రభు రక్షకుడు ఆయన మన కొరకు ఒక రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు, ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. త్వరలో ఆయన రానయ్యున్నాడు. ఆయన కొరకు మనం ఎదురు చూసేటటువంటి వారిగా ఉన్నాం. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత, దానిని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ యొక్క 9వ వచనంలో వాగ్దత్త దేశము అని విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఆ దినాల్లో ఏ రీతిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మొదలైనటువంటి పితరులు వారు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి కనాను దేశంలో వారు సంచరించారు. కానీ ఆ దేశము తమది కాదు అన్నట్టుగా వాగ్దానం చేయబడినటువంటి దేశంలోనే ఉండారు, కానీ ఆ దేశాన్ని స్వాతంత్రించుకోలేదు. అలాగా దేవుడు మనకి ఒక దేశాన్ని వాగ్దానం చేశాడు. అదేమిటి అనంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగినటువంటి ఆ పరలోక పట్టణం, ఆ నూతన యెరూషలేము అనేటటువంటి ఆ దేవుని యొక్క పట్టణాన్ని ఆయన మనకు వాగ్దానం చేశాడు. అందుచేత దాని కొరకు ఎదురు చూచుచు మనము ఈ యొక్క దేహము అనేటటువంటి గుడారములో ఉంటూ మనము దేవుణ్ణి మహింపరుస్తూ ఈ లోక యాత్రను ఎంతో సంతోషంగా ఆనంద యాత్రలాగా గడిపేటట్టుగా ఆ ప్రభువే మన దేహములలో ఉండి, ఆ ప్రభువే మనకు వెలుగయ్యుండి, ఆ ప్రభువే మనకు తన యొక్క సన్నిధిని అనుగ్రహించి మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా ఇది ఒక గొప్ప విడుదల. ఐగుప్తు దేశంలో నుండి, ఆ దాసత్వం నుండి, మరి మోషే నాయకత్వంలో కనాను దేశానికి విడిపించి ఎలాగా ఆ ప్రయాణాన్ని కొనసాగించాడో, అలాగా ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి ఆ పాప జీవితంలో నుండి, చీకటిలో నుండి మనను దేవుడు స్వతంత్రతలోనికి, ఒక వెలుగులోనికి, దేవుని బిడ్డలుగా జీవించేటటువంటి
ఆ జీవితంలోనికి మనల్ని నడిపించి రాజులైనటువంటి యాజక సమూహం వలె, దేవుని ప్రజల వలె, దేవుని సొత్తు వలె ఈ లోకంలో ఒక రాజ్యము, దేవుని రాజ్యము వలె, దేవుని రాజ్య సంబంధుల వలె జీవించేటట్లుగా దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విడుదల ఇచ్చాడు. అందుకని మనము విడుదల పొందినటువంటి ప్రజలుగా ఈ లోకంలో గుర్తించబడతా ఉన్నాం. వీరిలో చీకటి లేదు, వీరిలో దాసత్వం లేదు, వీరిలో మరి దేనికి భయపడి వీరు అక్రమముగా నడుచుకోరు. వీరి యొక్క ప్రభు, వీరి విమోచకుడు గొప్పవాడు, వీరి విమోచకుడు పరిశుద్ధుడు. కనుక ఈ జనాంగం, ప్రభువు చేత విమోచించబడినటువంటి ఈ క్రైస్తవ సంఘం, ఈ క్రైస్తవులు వారు పరిశుద్ధులైనటువంటి జనాంగము, అది పరిశుద్ధులైనటువంటి యాజక సమూహము అని లోకంలో గుర్తింపబడేటట్లుగా దేవుడు మనలను విడిపించి వెలుగులోకి నడిపించాడు. ఆ వెలుగులోనే సాగిపోతూ ఆ ప్రభు సహవాసంలో ముందుకు సాగుతూ ఆ వాగ్దత్త దేశంలో, ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించి ఆ నిత్య జీవమును, నిత్యానందాన్ని, దేవుని రాజ్య పౌరులుగా, పరలోక పౌరులుగా ఎల్లప్పుడూ ఆనందించేటటువంటి ఆ భాగ్యాన్ని మనము పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ మెళుకు కలిగి ఆ రక్షణ యందు మనం భద్రంగా ఉండాలి, భద్రపరచబడి ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. దేవా, నా జీవితంలో పాప దాసత్వం, చీకటిలో అణగారుచున్నటువంటి జీవితం నేను ఎరుగుదును ప్రభువా. అలాంటి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి నీ వెలుగులోనికి నన్ను నడిపించి, నన్ను రక్షించి, రాజులైన యాజక సమూహము వలె, నీ ప్రజల వలె, ఒక ఆధిక్యత కలిగినటువంటి పరలోక పౌరుల వలె నాయన జీవించేటటువంటి ఆ గొప్ప భాగ్యమును నాయన నాకు ఇంకా అనేకులకు మీరు అనుగ్రహించారు. అందును బట్టి వందనాలు దేవ. ఇలాంటి గొప్ప స్వాతంత్ర్యం నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉంటుండగా దేవా, ప్రజలందరూ అట్టి స్వాతంత్ర్యం అనుభవించాలి అనేటటువంటి ఆ యొక్క తాపత్రయము నీ ఆత్మ ద్వారా నాయన విశ్వాసుల హృదయాల్లో కలిగిస్తూ ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభువా, నాయన ఈ పరిచర్యల ద్వారా ఇంకా ఎందరో రక్షణ పొందలేక ఆ పాపపు చీకటి బంధకాల్లోనే ఉండారో వారందరూ విడుదల పొందేటట్లుగా మీ యొక్క బలమైన ఆత్మకార్యమును జరిగించండి. ఈ పరిచర్యను ఫలింపచేయండి. మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి ప్రవేశించినటువంటి ఆ జీవితమును పరిపూర్ణముగా అనుభవించుటకు, అనేకులను ఆ వెలుగులోనికి నడిపించుటకు ప్రభువు తగిన రీతిగా మనలను బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీకు వందనాలు.